సచివాలయ జాబులు పెట్టుకున్నటువంటి 1,54,000 మంది చేత ఈవేళ ఆ వాలంటీర్ ఇచ్చి డబ్బులు ఇప్పించడానికి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరు ఎంపిక చేసుకుంటున్నాడు. ఆ ఊళ్ళో నేను ఇస్తాను, ఈ ఉన్న ఊళ్ళో మీరు జగన్మోహన్ రెడ్డి పెట్టి చేత కూడా అందరూ మీరు ఇవ్వడరా అని అందరి చేత ఇప్పించున్నాడు. ఇదిగో నేను ఇప్పించాలని మళ్ళీ మేసం దిగుతున్నాడు. ఇదంతా ఎవరిది? ఈ గంట అంతా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి. అవునా కాదు? అది తప్పిడి జగన్మోహన్ రెడ్డి గారికి కనపడాలా? మీరు తప్పిడి కొడితే జగన్మోహన్ రెడ్డి గారికి కనపడాలా? ఒక్కసారి తప్పిడి కొట్టాలి. మరి ఈ రోజు 14 సంవత్సరాలు నేను 3 టర్మ్స్ 4 టర్మ్స్ కూడా చేస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అని ఒక బ్రాండ్ మార్చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదండి ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు కాలనీ ఉందా? ఎక్కడన్నా ఎక్కడ ఒక ఇల్లు లేదు. ఈవేళ ఏ గ్రామంలో చూడండి ఆంధ్ర రాష్ట్రం అంత చక్కని పరిపాలన అందించేటండి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ బ్రాందీ షాపులు ఎవరండి? బ్రాందీ షాపులు మినిస్టర్ గారు బామ్మద్రా ఊళ్ళు పంచుకున్నాడు పనిచేసుకున్నాడు బ్రాందీ షాప్ అయిపోయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆయన కొంత బ్యాండ్ అమ్ముకున్నాడు. కోట్లు 34,000 కోట్లు దాచి చేసిచ్చాడు. అలా చేసిచ్చాడు. ఇది చెప్తే అందరికీ కూడా తెలుసు. ఇవాళ మేనాళ్ళు, ఎమ్మెల్యే గారు మేనాళ్ళు, మినిస్టర్ గారు మేనాళ్ళు, ఎంపీ గారు అల్లుళ్ళు వాళ్ళు ఊళ్ళు పంచుకున్నాడు. పనిచేసుకొని ఎవరే చిటికా ఇచ్చుకోవచ్చు ఇది అనుకోవచ్చు అని పనిచేసుకొని మండలం పనిచేసుకున్నాడు. అది వాస్తవం కాదా? లేదు మేము పెడతాం అంటారు. పెట్టుకుంటారు పోతారు. మేము కరెంటు 6 సార్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము పెడతాం అన్నాడు. మీరు చూస్తే చూస్తాం. ఇది ఏంటి? ఇందులో ఏంటో మనం బాగా గమనించాలి. మనకి అవకాశం ఇచ్చారు కనుక మనం గమనించాలి. కనుక రేపు జరగబోయే ఎలక్షన్ మరి మన ఎమ్మెల్యే గారు గణేష్ గారికి అత్యధిక మెజారిటీతో ధర్మరాజు ధర్మరాజు మన పట్ల ఉమాశంకర్ గణేష్ రేపు రాబోయే ఎలక్షన్ అని అత్యధిక మెజారిటీతో మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ తెచ్చేవాళ్ళ కాంట మన గణేష్ గారికి